అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. జయదేవుని గీత గోవిందం అపూర్వమైనది, అత్యద్భుత భావాలతో నిండినది. కేవలం పాండిత్యమే కాకుండా సరసమైనది. భగవత్ సంబంధమైన ఆనందాన్ని సరసము అంటారు. రసము అంటే ఆనందం, సరసం రసముతో కూడినది. రసోవై సహా అని భగవంతుని గురించి ఉపనిషత్తులు చెప్పాయి, వేదము చెబుతున్నది. సహా అతడు రసహ వై ఆనందస్వరూపుడు, నాశనరహితుడు, సర్వవ్యాపకుడు. అదే శబ్దాన్ని తెలుసో తెలియక మనం సరసం అంటున్నాం. ఈ సరసం అనే శబ్దం క్రమక్రమంగా భ్రష్టం అయిపోయింది. కానీ పరమాత్ముడు మాత్రమే సరసుడు అన్నమాట. నిత్యానంద స్వరూపుడు, బ్రహ్మానంద స్వరూపుడు. ఈ ఆనందాన్ని జయదేవుడు రచించాడు. జయదేవుడు ఈ గీత గోవిందం రాసేటప్పుడు ప్రారంభంలో కొంతమంది ఆయన్ని చాలా నిరుత్సాహపరిచి ఇదేం కవిత్వం అంటే కొంచెం కోపం ఆయనకు కూడా వచ్చింది. అసలు కోపం లేకపోతే ఎలాగండి? కవులకు అప్పుడప్పుడు కోపం లేకపోతే ఎవడబడితే వాడిని ఎత్తెక్కుతాడు. నిజంగా నేను సన్నాసిని అని చెప్పుకుంటాడు ఆ కవి. నీ కవిత్వంలో గొప్పతనం ఏముందని ఆ రోజుల్లో కూడా ధోయి అనే కవి దెప్పాడు. ఈ ధోయి అనేవాడు ఎటువంటి వాడు? ఇతరులు రాసిన పద్యాలు కంఠస్థం చేసి అప్పచెప్పి వాడు కవి రాక్షసుడని బిరుదు పొందాడు. ఈ దిక్కుమాల రాక్షస బిరుదులు పొందినటువంటి వాడు దౌర్భాగ్యులు ఎప్పుడూ ఉంటారు. వాడు తెగ తిట్టేవాటిని. ఇందులో ప్రారంభంలో పద్యం ఉంది. ధారణలో ధోయి కవి చాలా గొప్పవాడయి ఉండొచ్చు, కానీ అది కవిత్వం ఏడిసింది వాడు. దాంట్లో ఇతరులు రాసిన పద్యాలు కాపీ కొట్టడం, సంస్కృతం రాదు సరిగ్గా, ఏదో రాశాడు. కానీ ఈ జయదేవుడు అటువంటి వాడు కాదు. ప్రతి పదంలో సరసత్వం ఉందన్నాడండి ఆయన. అంటే ఆయనకు కూడా అంత బాధ కలిగించాడనమాట రాక్షసుడు. ఎప్పుడు జయదేవుడు ఇతరులను తెప్పడం అనేది మనకి కనపడదు. ఒక్క శ్లోకంలో తెప్పాడు. వీలున్నప్పుడు ఆ శ్లోకం ఇందులో ఉంది, ఎందుకులే నేను చదవడం అని ఆపేశాను. కానీ ప్రారంభంలో ఉంటుందన్నమాట. ఒక్కొక్క కవిలో ఒక్కొక్క లక్షణం ఉంటుంది. తెలియక కొంతమంది నా కవిత్వాన్ని విమర్శిస్తున్నారు. నీ దగ్గర ధారణ ఉంటే ఉండొచ్చేమో, అందులో ఏముంటుంది మహా అయితేను వ్యాకరణాది లోపాలు ఉంటాయి. ఇతరులు రాసిన పద్యాలు 100 కంఠస్థం చేసి నాకు బోలెడని పద్యాలు వచ్చి శ్లోకాలు వచ్చి అంటావు. కానీ సొంతంగా కష్టపడి కృష్ణుడిని మెప్పించిన కవిత్వం నాది, నేను పలికితే కృష్ణుడు ఎదురుగుండా వచ్చి తాండవం పడతాడు అని ఆయన కూడా చెప్పుకున్నాడు. దీన్ని బట్టి అప్పుడప్పుడు కవులకి ఈ సమస్యలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ప్రఖ్యాతి పొందిన కవిత్వం కలిగినటువంటి వాడిని పడగొట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. కానీ అదేం చిత్రమో తెలియదు. కానీ ఈయనకంటే ముందు వాడికి ఎక్కువ బిరుదులు వచ్చాయి, వాడికి అవార్డులు వచ్చాయి. అయినా చిట్ట చివరికి వచ్చారు. కొంతకాలం పోయాక ఇప్పుడు ఆ ధోయి కవి ఉన్నాడని మనకు ఎవరో తెలుసు, జయదేవుడు మిగిలిపోయాడు. కారణం కృష్ణ భక్తి కలిగి ఉండడం వల్ల అన్నమాట. భక్తి ఏ పనైనా చేయిస్తుంది. సంపూర్ణ శరణాగతి పొందినటువంటి భక్తుడికి ముందు పరమాత్ముడు తాండవం ఆడతాడు. భక్తి కిన్న కరోతి అని మహాత్ములు చెప్పారు.
కిం న కరోతి భక్తి, భక్తి చెయ్యలేని పని ఏముంది అంటే ఏదైనా చేస్తుంది, భక్తితో ఏదైనా సాధించవచ్చు. అటువంటి భక్తి కవిత్వం ఇది. అందులో భాగంగా పొద్దున మనం సా విరహే తవ దేనారాధ అనేటటువంటి అష్టపదిని ఎత్తుకున్నాం. ఒక్కసారి మళ్ళీ అష్టపదిని చదువుకొని దాని వెనకాతలు ఉన్న పురాణ గాథని తెలుసుకుందాం, దాని అర్థము తెలుసుకుందాం. ఇందులో మన వాళ్ళు చాలామంది అష్టపదులు భక్తితో పాడుతున్నారు. అలా పాడడానికి గల కారణం సంగీతం కాదండి, మాకు భక్తేనండి అన్నారు. నిజంగానే సంగీతం ప్రత్యేకంగా నేర్చుకున్నా నేర్చుకోకపోయినా పరమాత్మునికి సంబంధించి పాట పాడితే ఆ పాటలో ఒక మాధుర్యం వస్తుందండి. ఒకసారి తులసీదాసు గారు ఢిల్లీలో హనుమంతుడి మీద పాటలు పాడుతున్నాడు. అందులో ముఖ్యంగా హనుమాన్ చాలీసా ఆయనే రాసుకున్నాడు, ఆయనే పాడేవాడు. హనుమాన్ చాలీసా వంటిది అరుదుగా ఉంటుంది, సుందరకాండ పారాయణముతో సమానమటది. నేనండం కాదు, 550 సంవత్సరములుగా భక్తులు అదే మాట అంటున్నారు. తులసీదాసు తన తపశ్శక్తిని వినియోగించి హనుమద్ దర్శనం చేసుకుని రాసినటువంటి అపూర్వమైనటువంటి స్తోత్రం అది. యహ శతవారు పాఠకర జోయి చోటహిబంది మహాసుఖ హోయి. 100 సార్లు దీనిని పారాయణ చేస్తే ఎవడైనా చెరసాల నుంచి విముక్తుడవుతాడు, బందీగా ఉన్నవాడు అందులోంచి విముక్తుడవుతాడు అని ఆయన చెప్పాడు. పైగా ఇది పారాయణం చేసినటువంటి వాడికి సిద్ధి అవుతుంది. ఆ సిద్ధి కలుగుతుంది అనడానికి సాక్షాత్తు శివుడే దానికి సాక్షి అన్నాడండి. శివుడిని సాక్ష్యం చేశాడు. హోయ సిద్ధి సాఖి గౌరీశ. ఇది పారాయణ చేసిన వాడికి హోయ్ సిద్ధి అంటే సిద్ధి హోగా, సిద్ధి అవుతుంది. సాఖి గౌరీశ, గౌరీశ్వరుడు దీనికి సాక్షి అన్నాడు. సాఖి అనేది సాక్షి యొక్క వికృతి పదం అన్నమాట. ఆ మాట అనాలంటే అంత ధైర్యం కావాలి. శివుడు సాక్షిగా ఈ విషయం చెబుతున్నాను, నేను రాసినటువంటి హనుమాన్ చాలీసాని భక్తి శ్రద్ధలతో పారాయణము చేసినటువంటి వాడికి సిద్ధై తీరుతుంది అన్నాడు ఆయన. అంతటి తపస్యాలు ఆయన. అటువంటి తులసీదాసు గారు ఢిల్లీలో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉన్నది. ఆ గుడిలో హనుమాన్ చాలీసాని పాడుతున్నాడు. ఆ సమయంలో అక్బర్ పరిపాలిస్తున్నాడు ఢిల్లీని. అక్బరు తెలివైన మోసగాడు. హిందువుల్ని పెళ్లి చేసుకుని మనం కలిసిపోదాం అనేవాడు. ఏది హిందూ స్త్రీలని, తమ స్త్రీలను మాత్రం హిందువులకు ఇచ్చేవాడు కదండి. అటువంటి మహామేధావి. అదో విచిత్రమైన లవ్ జిహాద్ అది. అందుకని ఆయన మారువేషం వేసుకుని ఎక్కడైనా మన మొఘల్ సామ్రాజ్యానికి ప్రమాదం తెచ్చేవాళ్ళు ఉన్నారా అని అప్పుడప్పుడు రహస్యంగా తిరుగుతూ ఉండేవాడు. తాన్సేన్ అని ఒక గొప్ప గాయకుడు ఉన్నాడు, హిందువే. అయితేనే ఆ మొఘల్ చక్రవర్తులతో జోగారి చేరాడు. వాళ్ళు ఇచ్చే డబ్బులు పుచ్చుకొని పాటలు పాడేవాడు. తాన్సేన్ పాటలు పాడితే అపూర్వమైన మహిమలు ఉండేవట. అందులో దీపం కుంది పెట్టి కుందిలో ఒత్తులు వేసి నూనె వేసి ఆ తర్వాత ఆయన దీపక్ అని ఒక రాగం ఆలపించేవాడు. హిందుస్థానీ సంగీతంలో దీపక రాగం ఆలపించగానే టక్కున అగ్గిపెట్టితో వెలిగించకుండా ఒత్తులు తమంత తామే వెలిగేవి. దానికి దీపక రాగం అని పేరు. మేఘమల్హార రాగం అని ఒక రాగం ఉండేది. ఆ రాగంతో పాట పాడితే ఆకాశంలోకి మేఘాలు వచ్చి వర్షం కురిపించేవి. దాన్ని బట్టి ఎంత సంగీత విద్వాంసుడో ఆలోచించండి. అటువంటి తాన్సేన్ కూడా మారువేషంలో అక్బర్ వెంట ఉన్నాడు. వీళ్ళు ఆ ఢిల్లీ నగర వీధుల్లో తిరుగుతూ ఉంటే ఒకచోట ఒక అపూర్వ గానం వినబడింది. అక్బర్కే మతిపోయిందిట. నా జీవితంలో ఇటువంటి గానం వినలేదు. తాన్సేన్ ఎవరైతాడు నిన్ను మించిపోయి పాడుతున్నాడంటే నాకు అది ఆశ్చర్యంగా ఉందండి. ఆ కంఠమాధుర్యానికి నా శరీరం కూడా కరిగిపోతుంది, వెళ్ళి చూద్దాం అన్నాడు. ఇద్దరు కలిసి వెళ్ళి చూస్తే అక్కడ తులసీదాస్ గారు కూర్చొని అద్భుతంగా పాడేస్తున్నాడు. ఇంతకీ ఆయన పాడుతున్నది వేరే పాటలు కూడా కదా. ఆయన చాలా పాటలు రాసినా, రామచరితమానస రాసినా అప్పుడు కేవలం హనుమాన్ చాలీసా పాడుతున్నాడు. అసలు కొంతమంది హనుమాన్ చాలీసా పాడుతూ ఉంటారు, నిజంగానే రాళ్ళు కరిగిపోతాయి. మహావేగంగా 108 సార్లు పారాయణాన్ని మొదలెడతారు అన్నమాట వాళ్ళు. అయిపోయింది. జయ హనుమాన్ జాను ఇలా అయిపోతే పాడేస్తే దానివల్ల హనుమంతుడే వస్తాడు, ఉన్నవాళ్ళు మనమే పారిపోతాం. ఈ మధ్యన ఇదో పిచ్చి ఎక్కువైపోయిందంటే 108 సార్లు పారాయణ చేయడం కోసమని ఇంకా దాన్ని మహావేగంగా చదువుతూ ఉంటే చదివేవాడికి తెలియదు, వినేవాడికి తెలియదు. మాకు చుట్టుపక్కల వినబడింది. వినబడితే ఏమిటిది ఇందాక నుంచి గడగడ 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 అనే శబ్దం వినపడుతుంది వైకులు అంటే హనుమాన్ చాలీసా అండి అన్నారు. అప్పుడు శివుడి సాక్షిగా సిద్ధం అవుతుందండి. చాలీసా చాలీసాలాగే చదవాలి.
108 సార్లు చదవడానికి ఓపిక లేకపోతే 10 సార్లే చదువు, 11 సార్లే చదువు, ఒకసారి చదువు. చదివేది మధురంగా చదువు, స్పష్టంగా చదువు. దాని అర్థం అప్పుడు తెలుస్తుంది. మంత్రం దబా 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 చదువుకుపోతే దానివల్ల ఉపయోగం ఉంది? అందులో ఉన్న ఏ అక్షరానికి అర్థం ఏమిటో తెలియదు, కలిసిపోతాయి అన్నమాట. జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర జయ కపీశత్యహులోక ఉజాగర అని స్పష్టంగా చదివితే అప్పుడు హనుమంతుడు ఓహో ఇది నా కోసం చదువుతున్నారు అని వచ్చి కూర్చుంటాడు. మీరు జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర జయ కపీశత్యహులోక రామదూత అసలు పరశురామ భైదనాభి అంటే ఏమిటది? దానికి ఎవడొస్తాడు అక్కడికి? హనుమంతుడు రాడు. హనుమంతుడి దగ్గర ఉంటే ఒక పనివాడు కూడా రాడు కనీసం. అందువల్లే మనం చాలాసార్లు పారాయణం చేసినా ఫలితం పొందలేకపోతున్నాం. కారణం అదనమాట. అందులో పురాణం చెప్పేటప్పుడు కూడా శ్లోకం స్పష్టంగానే చదవాలి, పద్యం పద్యం కింద చదవాలి. ఆ తర్వాత నీ ఇష్టం, దాన్ని ఎంత వేగంగా చెప్పినా పర్వాలేదు. అప్పుడు ఏమవుతుందన్నమాట, భగవంతుడు ఆనందిస్తాడు. మనకేం కంగారు ఉందండి, 10 నిమిషాలు చెప్పేది 5 నిమిషాలే చెబుదాం, పోయి నష్టం ఉంది. నన్ను పొమ్మంటే 5 నిమిషాల్లో చెప్పేసి పోతాను. కానీ 5 నిమిషాలు ఒక్క పద్యమే చదివిపోతే సుఖం. 100 పద్యాలు 100 సార్లు చెప్పక్కర్లేకుండా. హనుమంతుడి మీద రకరకాల రాగాలు కూర్చి కూర్చి ఏర్చి కూర్చి హనుమాన్ చాలీసారి పాడుతూ ఉంటే తులసీదాసు నిజంగానే ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతా ఆహ్లాదంతో నిండిపోయిందనమాట. ఆ సమయంలో అక్బర్ అక్కడికి వచ్చి తనకు తెలియకుండానే నిలబడిపోయాడు. ఎప్పుడు గుళ్ళోకి రాడు ఆయన. వాడు గుళ్ళోకి రారు, ప్రసాదం తినరు కదా. వాళ్ళ దగ్గరికి సమాధుల దగ్గరికి మనవాడతారు, మనవాడికి బుద్ధి లేక. బుద్ధిహీనతను అంటే మనవాళ్ళే. ఈ మధ్యన కొంచెం 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 జ్ఞానోదయం అయ్యింది, మార్పు వస్తున్నది. అది చాలా అవసరం. ఏ పని ఎలా చేయాలో అలా చేయాలి, పిచ్చి పనులు చేయకూడదు. ఒక్కసారి గోవిందనామస్మరణ చేయండి, గోవింద. ఒక్కోసారి తప్పనిసరి ఆ పాపాత్ముల్ని తలుచుకుంటున్నామే, ఆ పాపాత్ముల్ని స్మరించిన పాపం గోవిందనామస్మరణంతో పోతుందన్నమాట. అందుకని గోవింద అనవలసి వస్తున్నది. ఇంతకీ గుళ్ళోకి వచ్చి అక్బరును తానసేను అంతా విన్నారు. హనుమాన్ చాలీసా పారాయణం పూర్తయ్యాక అక్బర్ మారువేషంలో ఉన్నాడు కదా, తనని ఎవరు గుర్తుపట్టలేరు కదా అని అనుకుని, తమరెవరు బాబు అంటే నన్ను తులసీదాస్ అంటారండి, ఈ హనుమాన్ చాలీసా హనుమంతుడి దయతో రాసి పాడుకుంటున్నాను అన్నట్ట. నీలాంటి గాయకుడు కవి ఉండవలసిన స్థానం ఇది కాదు. మన దేశాన్ని పరిపాలిస్తున్న ఈ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన అక్బర్ దగ్గరికి వెడితే నీకు బోలెడంత డబ్బిస్తాడు, ఆయనకి గాయకులంటే ఇష్టం కదా, అక్కడికి వెళ్ళి ఉద్యోగం పొందొచ్చు కదా అంటే, నాయన అక్బర్ చక్రవర్తి నువ్వే అక్బర్ అని నాకు తెలుసు అన్నట్టేన. దెబ్బతో వాడికి పోయింది మతి. అసలు ఒకప్పుడు ఏడిసింది ఏంటండి, ఉన్న మతి కూడా పోయింది. మతిపోయి నన్నెలా గుర్తుపెట్టావంటే, నా ఆంజనేయుడి దేవుళ్ళ నేను ఎవరు ఏ వేషంలో ఉన్నా గుర్తుపడతాను, ఎవడే వేషం వేసినా వాళ్ళ వేషాలు మా ఆంజనేయుడి దగ్గర సాగవు అని అతనికి విషయం చెప్పి, నన్ను మీ ఆస్థానంలో సంగీత విద్వాంసుడిగా నియమించాలి అనుకుంటున్నారు కదా, మీ పక్కనున్న తానసేన కంటే నేను పండితుడినా అన్నట్ట. అంటే ఈయన కూడా గుర్తుపెట్టేసేవా అన్నాడు ఆయన. నిన్నే గుర్తుపెడితే ఇక ఆయన ఎందుకు గుర్తుపట్టలేను? ఈ తానసేను కష్టపడి గురువుల దగ్గర సంగీతం నేర్చుకున్న సంగీత విద్వాంసుడు. నిజంగా అతని కంఠం ముందు నా కంఠం బలాదూరే. కానీ అంతటి సంగీత విద్వాంసుడి కంఠం కంటే నా కంఠం మీకు ఎందుకు రుచించిందో తెలుసునా అన్నట్ట. ఎందుకు అన్నాడు మళ్ళీ అక్బరు. ఆయన నీ కోసం పాడుతున్నాడు, నేను నా స్వామి కోసం పాడుకుంటున్నాను. అది తేడా మా ఇద్దరికి. నేను భగవంతుడి మీద భక్తితో పాడుతూ ఉంటే నా గానం మాధుర్యం అయిపోయి నిన్ను ఆనందపెట్టింది. అతడు మొదట్లో కష్టపడి నేర్చుకున్నా, నువ్వు ఇచ్చే డబ్బు కక్కుర్తిపడి ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి అతని కంఠంలో క్రమక్రమంగా మాధుర్యం తగ్గింది. సామాన్య మానవుల్ని పొగిడే కవిత్వానికి, భగవంతుడిని ప్రశంసించే కవిత్వానికి అంత తేడా ఉన్నది. మంచి మంచి గాత్రాలు కలిగి అద్భుతంగా పాడే మహానుభావులు కూడా లౌకికమైన పాటలు పాడినప్పుడు ఆ గాత్రంలో అంత మాధుర్యం ఉండదన్నమాట. అదే భగవత్ సంబంధమైన పాటలు పాడితే దాని మాధుర్యం తనకు తెలియకుండానే వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టే పూర్వకాలంలో మహాత్ములంతా తమ కంఠం తమకు ఒక వరంగా భావించి ఈ వరాన్ని మళ్ళీ వరాలు ఇచ్చే వరదుడైన పరమాత్మ కోసమే వినియోగించేవారు. జయదేవుడి కవిత్వానికి ఇంత పేరు రావడానికి మూల కారణం ఆయన ఎప్పుడూ కృష్ణుడిని రాధని తప్ప మరొకరిని తలుచుకోలేదు. ఎక్కడ చూడండి అందులో భగవంతుని అవతారాలే ఉంటాయి. ఆయన భక్తి ఆయనదనమాట. అందువల్ల ఒక గాత్రంలో మాధుర్యం రావాలంటే, కవిత్వంలో శక్తి రావాలంటే భగవత్ సంబంధమైన విషయాలు ఉండాలి.
అందులో లౌకిక విషయాలు మాత్రమే ఉండి అందులో మాట వరసకు కూడా ఏమీ లేకపోతే అది అర్థమైపోతుంది. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజహంసావళీ సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తి వెలుంగొందు శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమై ఉండదయోగ్య దుర్మలినవత్కాపోలగర్తాకృతిన్. హరినామస్మరణం చేసేటటువంటి కావ్యము బంగారపు తామర పువ్వులు, హంసలు మొదలైన వాటితో కూడి నిర్మలమైన నీటితో నిండిన మానస సరోవరం వంటివి. ఒక పుస్తకం రాశాం, ఆ పుస్తకంలో హరినామస్మరణ ఉన్నది అనుకుందాం కాసేపు. భాగవతం లాంటి ఒక గ్రంథం రాశాడు ఒక ఆయన, అందులో అన్ని హరిలీలలే ఉంటాయి కదా. ఈ హరిలీలలతో కూడిన భాగవత గ్రంథం ఎటువంటిది అంటే కైలాస పర్వతంలో ఉన్న మానస సరోవరం వంటిది. మానస సరోవరంలో నీరు నిర్మలంగా ఉంటుంది, స్వచ్ఛమైన నీరు, ఇంకా అక్కడికి పూర్తిగా ప్లాస్టిక్ చేరలేదు కనుక. తర్వాత రెండోది, అందులో బంగారపు రంగులో ఉన్న తామర పువ్వులు ఉంటాయి. ఆపై హంసలు అందులో తిరుగుతూ ఉంటాయి. హంసలతో, బంగారు తామరలతో, స్వచ్ఛ జలంతో నిండిన మానస సరస్సు ఎటువంటిదో హరినామస్మరణ ఉన్న కావ్యం అటువంటిది. హరినామస్మరణం లేని పనికిమాలిన కావ్యాలు ఉన్నాయనుకోండి, అందులో సస్పెన్స్ ఉంటుంది, మంచి మంచి కథలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి, తుపాకులు ఉంటాయి, ఏవేవో ఉంటాయి, నానా గందరగోళం మసాలాలు ఉంటాయి. ఎన్నున్నా అది పవిత్రమైనది కాదు, అయోగ్యమైనది. ఓ చోట ఓ చెరువు ఉన్నది, వర్షాకాలంలో అందులో నీళ్లు చేరాయి, దాన్ని ఎవరూ వాడడం లేదు. క్రమంగా ఆ చెరువు నీరు మురికితో నిండిపోయింది, ఆకుపచ్చని తట్టు అందులో తేలుతోంది. అందులో నీటి కాకులు మాత్రమే చేరుతాయి. నీటి కాకులతో, మురికి నీటితో నిండిన పనికి మాలిన సరస్సు ఎటువంటిదో భగవన్నామస్మరణము లేని కావ్యం అటువంటిది. అందుకే పూర్తిగా భగవత్ సంబంధమైనటువంటి పాటలే జయదేవుడు రాశాడు. అందులో గీతాన్ని మనం ప్రొద్దుట కొంతవరకు ముట్టుకున్నాం. సావిరహే తవ దీనా రాధా, సావిరహే తవ దీనా రాధా, సావిరహే తవ దీనా. నిందతి చందనమిందు కిరణమను విందతి ఖేదమధీరం, వ్యాళ నిలయమిళనే నగరళమివా, వ్యాళ నిలయమిళనే నగరళమివ కలయతి మలయ సమీరం, సావిరహే తవ దీనా. కుసుమ విశిఖ శరతల్పమనల్ప విలాస కళా కమనీయం, వ్రతమివ తవ పరీరంభ సుఖాయ కరోతి కుసుమ శయనీయం, సావిరహే తవ దీనా. ప్రతిపదమిదమపి నిగదతి మాధవ, నిగదతి మాధవ, నిగదతి మాధవ, తవ చరణే పతితాహం, త్వయి విముఖే మయి సపది సుధానిధిరపి తనుతే తనుదాహం, సావిరహే తవ దీనా రాధా, సావిరహే తవ దీనా రాధా, సావిరహే తవ దీనా. కృష్ణ తవ విరహే
దీనా మహానుభావుడు జయదేవుడు తన రాగాలు తానే ట్యూన్ కూడా చేసుకున్నాడు. ఓ పాట రాయడం, ఆ పాటతో పాటు ఆ పాట ఏ రకంలో పాడాలో ఆయనే రాసుకున్నాడు. దీన్ని యమన కళ్యాణి అనేటటువంటి యమునా కళ్యాణి, అది వ్యవహారంలో యమన కళ్యాణి అయింది, కానీ యమునా తీరంలో పాడుకునే ఒక ప్రత్యేకమైన కళ్యాణి రాగంలో ఆయన పాడుకున్నట్ట. ఒకటి ఏమిటంటే, ఇందులో పేరుకి రాధని సంబోధిస్తూ ఎందరో జీవుల్ని ప్రతిబింబింపజేశాడు ఆయన. రాధ నీకు దూరంగా ఉన్నది, నువ్వెక్కడో ఉంటావు, ఆవిడ మరో చోట ఉంటుంది. నువ్వు లేకపోతే ఆవిడ పరిస్థితి ఎలా ఉంది? ఆవిడ యమునా తీరంలో విహరిస్తుంటే మలయ పర్వతం మీద నుంచి గాలి వచ్చింది. మలయ సమీరం అని పూర్వం బాగా వాడేవారు. మంద మలయానిలము అని కూడా పలికేవారు దాన్ని. కాస్త ఎక్కువగా కాకుండా గాలి, పిల్లగాలి రావాలి. మనం బయట తిరుగుతుంటే విపరీతంగా గాలి వస్తే తట్టుకోలేము, శరీరం అంతా ఎగిరిపోతుంది, చుట్టు కొట్టుకుపోతూ ఉంటుంది. అదే కొంచెం 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 గాలి వస్తే ఆ గాలిలో చల్లదనం ఉంటే, సువాసన ఉంటే ఆహ్లాదం పొందుతాం. మలయ పర్వతం మీద నుంచి వచ్చే గాలి అలా మెల్లగా వస్తుంది, అందంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, సువాసనతో కూడినది. పూర్వం అలాంటి గాలులు వచ్చేవి రండి, ఇప్పుడు అసలు ఏ గాలులు లేవు, అన్నీ దుర్వాసనలే. ఇటువంటి గాలిని అనుభవించి ఆనందం పొందేవారు పూర్వకాలంలో. ఇప్పుడు రాధ మీదకి మలయ సమీరం వస్తుందిట, కానీ కృష్ణుడు పక్కన లేకపోవటం వల్ల ఈ గాలి ఆవిడకి ఆనందం కలగజేయటం లేదు. కృష్ణుడు పక్కన ఉంటే ఈ గాలి ఆనందాన్ని ఇస్తుంది, కృష్ణుడికి దూరంగా ఉంటే ఎటువంటి గాలి ఆనందం ఇవ్వడం లేదు. పైగా చందన వృక్షాల మీద నుంచి వస్తున్న గాలిటది. పైగా ఆ సమయంలో చంద్రుడు వెన్నెలు కురిపిస్తున్నాడు. ఒకటి గంధం, గంధం శరీరానికి ఆనందం కలిగిస్తుంది. రెండు, చంద్రుడి వెన్నెల కూడా ఆనందం కలిగిస్తుంది. దానికి తోడు మూడవది చల్లగాలి. ఈ మూడు ఎంత ఆనందం కలిగించాలి, కానీ ఆవిడికి ఆనందం కలిగించటం లేదు. చిచ్చి దిక్కుమాల చంద్రుడా, ఎందుకురా ఈ వెన్నెల కాస్తున్నావు అని నిందిస్తోందిట. చంద్రుడిని తిడుతోంది, గంధాన్ని తిడుతోంది, ఇక మలయ సమీరాన్ని ఇంకా ఎక్కువ తిడుతోంది. కారణం, కృష్ణుడు లేకపోతే వ్యర్థమైపోయాయి. మలయ పర్వతం మీద గంధపు చెట్లకి పాములు చుట్టుకుని ఉంటాయి. పాములు చుట్టుకోవటం వల్ల ఈ మలయ పర్వతం మీద నుంచి వస్తున్న గాలి విషపు గాలిలో ఉందిట. అది విషంలో అనిపిస్తుంది ఇప్పుడు నాకు అన్నది ఆవిడ. వ్యాళ నిలయ మెళనేన గరళమేవ. ఎంత అందమైన మాట మాట్లాడారు. గంధపు చెట్లకి పాములు చుట్టుకుంటాయి, అందువల్ల ఆ పాములతో కూడిన గాలి వస్తుంది. పాములు బుస్సు బుస్సు అంటూ ఉంటే అందులోంచి విషం వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం చల్లగాలి అనుకుంటున్నాం, ఇది చల్లగాలి కాదు, విషం కొక్కుతోంది ఈ చల్లగాలి అన్నదట. నిజానికి గాలిలో విషం లేదు, గాలిలో విషం ఉంటే మనందరం ఎప్పుడో పోతాం. కృష్ణుడు లేకపోతే చల్లగాలి కూడా విషపు గాలిలో ఉందన్నమాట. పరమాత్ముడు పక్కనుంటే విషం కూడా చందనంలో ఉంటుంది, ఆయన దగ్గర లేకపోతే చందనం కూడా విషంలో ఉంటుంది అని అన్నది ఆవిడ. ఇది మొదటి పాదానికి అర్థం. అంటే దీన్ని బట్టి భగవంతుడికి దూరం అయితే ఎంత గొప్ప ఆనందం కలిగించే వస్తువైనా దుఃఖమే కలిగిస్తుంది. మనందరం అనుభవిస్తున్నాం కదా. ఒక్కసారి ఎంత క్యూ ఉన్నా లోపలికి వెళ్ళి ఆయన చూడగానే అన్నీ మర్చిపోయి జై జగన్నాథ అంటూ ఆనందంతో పొంగిపోయి బయటకు వస్తున్నావు లేదా? ఆ దర్శనం అవ్వకపోతే ఇంత కష్టపడి వచ్చినందుకు ఎంత బాధ కలుగుతుందో. 2-3 సార్లు దర్శనం చేసుకుంటే బయటకు వచ్చి నాకు 2 సార్లు అయ్యిందండి, 3 సార్లు అయ్యిందండి అని పక్కవాడికి చెప్పి ఆనందం పొందుతాం. ఆ దర్శనం 2 సార్లు అవ్వకుండా ఒక్కసారి లోపలికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఈ మోకాళ్ళ నొప్పులు వాళ్ళు పాపం వాడు కుళ్ళిపోతారు. వాళ్ళకి అప్పుడు గాలి ఇదిగో ఇలా ఉంటుంది. ఎందుకని వీళ్ళు 100 సార్లు చూసొస్తారు, వాడు వెళ్ళలేరు. కాబట్టి భగవంతుడు చూడగానే కష్టమంతా మర్చిపోతున్నాం. అమెరికా నుంచి వచ్చినా, ఆస్ట్రేలియా నుంచి వచ్చినా, ఐర్లాండ్ నుంచి వచ్చినా, లేకపోతే మన ల్యాండ్ నుంచి వచ్చినా ఆయన దర్శనం అయ్యామా కష్టమంతా మర్చిపోతాం. ఆయన దర్శనం అవ్వలేదా ఎక్కడ లేని కష్టాలు వచ్చి పడతాయి. మనకే సామాన్య జీవులకి ఇలా ఉంటే నిత్యం పరమాత్మునితోటే కలిసి ఉండే రాధాదేవికి ఆయన లేనప్పుడు ఈ మలయ సమీరం ఆనందం కలిగిస్తుందా, చందనం ఆనందం కలిగిస్తుందా, చంద్రుడి కిరణములు ఆనందం కలిగిస్తాయా? అందుకని తిడుతోందిట. నిజం కూడా
కొత్తగా పెళ్ళైన దంపతులు ఇద్దరు కాసేపు అలా బీచ్కి వెడితే ఉన్న ఆనందం మర్నాడు భర్తగా లేనప్పుడు భార్య వెళ్ళినా, భార్యగా లేనప్పుడు భర్త వెళ్ళినా, నేను చెప్పేది పూర్వకాలంలో తిట్టుకునేవారట వాటిని. అయ్యో మా ఆయన లేడు, మా ఆవిడ లేదని. ఇప్పుడు మారిపోయిందిలేండి, ఎవడికి వాడి వెళ్ళొస్తున్నాడు. అసలు సాఫ్ట్వేర్లోకి వెళ్ళాక మందం అలయానలం ఎక్కడ ఏడిసింది, చందనం ఎక్కడ ఏడిసింది, సుఖమైన నిద్ర ఎక్కడుంది. అర్ధరాత్రి దాకా టిక్కు 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 కంప్యూటర్లో కొట్టొచ్చి ఇంటికి రాగానే వాడు ఏం తింటున్నాడో తెలియదు, ఏం తాగుతున్నాడో తెలియదు. మంచం మీద పడుకున్నాక ఇంకా రాధా లేదు, మాధవుడు లేదు. అంతా మారిపోయింది కర్మయోగం వల్ల. కానీ పూర్వకాలంలో చక్కగా అలా తిరిగేవారు. అడగండి సత్యనారాయణ గారిని, అడగండి కోటవారిని. ఆ రోజుల్లో హాయిగా ఏ నదీ తీరంలో చూసినా వాళ్ళే. ఇప్పుడు అన్నీ నదీ లేదు, ఇంకోటి లేదు, ఒకటే బాధ. కానీ పూర్వకాలంలో చక్కగా యమునా తీరంలో తిరుగుతూ ఉంటే, అప్పుడప్పుడు భార్యాభర్తలు ఏదైనా ఏ బీచ్కో వెళుతూ ఉంటే, వైజాగ్లోనో, పూరి జగన్నాథం దగ్గర, చెన్నైలోనో అదొక ఆహ్లాదం, ఆనందంగా ఉండేది. అప్పుడు ఆ భర్త గారు నిజంగా ఇష్టమైన భర్త దగ్గర లేకపోతే భార్యకి ఎంత బాధ ఉండేది. ఆ భార్య లేకపోతే భర్త గారు బాధపడేవారు. అదే జీవాత్మ పరమాత్మల యొక్క సంబంధం. జీవుడు ఎప్పుడు పరమాత్మకి దూరం అయిపోతే ఇంత బాధపడతాట. భార్యా వియోగంతో లేక భర్తృ వియోగంతో బాధపడుతున్న దంపతుల్లో ఉంటారట. అందుకని అందమైన పదం రాశారు. ఇక రెండవది ఏమిటి? చక్కని పరుపు. పరుపు మీద చక్కగా పువ్వులు వేసుకున్నారు. అది మన్మధుని యొక్క శయనంలో ఉంది. అది అనల్పం, తక్కువది కాదు, చాలా గొప్ప మంచి మంచమే. అయితేనే శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గర లేకపోతే, ఆయన సాంగత్యం లేకపోతే అది కూడా వాడికి బాధే కలిగిస్తుంది. కృష్ణుడికి దూరం అయితే ఆ మంచం దండగా, కృష్ణుడు ఉంటే ఆ మంచానికి ఒక విలువ వస్తుంది. ఆయన లేనప్పుడు అది ఎంత గొప్ప మంచమైనా అది కొంచెమే, పనికి మాలిన మంచమే. అందుకని అదో బాధ. ఇక మూడవది, ఆవిడ ఏం మాట్లాడినా సరే కృష్ణ 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 అనే పలికేదట. ప్రతి పదం ఇదమపి నిగదతి మాధవ. ప్రతి పదంలోనూ ఆవిడ కృష్ణుణ్ణే తలుచుకుంటోంది. ఏమంటోంది? తవచరణే పతిత అహం, పతిత అహం, నేను ఎప్పుడు నీ పాదాల మీదే పడతాను. త్వయి విముఖే, నీవు నాకు దూరంగా ఉన్నప్పుడు, విముఖుడిగా ఉన్నప్పుడు, ఇక్కడ విముఖుడు అంటే దూరంగా ఉన్నప్పుడు అని చెప్పాలి. సపది అంటే వెంటనే, నువ్వు నాకు దూరంగా ఉంటే ఇప్పుడు సుధానిధి అపి, చంద్రుడు కూడా తనుతే అతనుదాహం, తనుతే తనుదాహం. రెండర్థాలు. చంద్రుడు ఆహ్లాదం కలిగిస్తాడు, కానీ నువ్వు నాకు ఇప్పుడు దూరంగా ఉండడం వల్ల చంద్రుడు కూడా నన్ను బాధ పెడుతున్నాడు. చంద్రుడి కిరణములు సూర్యకిరణాల్లాగా నన్ను కాల్చేస్తున్నాయి అని ఒక అర్థం. చంద్రుడి కిరణములు నాకు మన్మథ బాధని కలిగిస్తున్నాయి అని ఒక అర్థం. ఎంత బాధ కలిగిస్తుందో, చంద్రుడు కూడా నన్ను కాల్చేస్తున్నాడు ఇప్పుడు. చంద్ర కాంతి అసహ్యంగా ఉంది అన్నదట. ఇదే చెప్పారు కదా మీకు, పరమాత్మునికి దూరంగా ఉన్న భక్తుల యొక్క బాధ అన్నమాట. ఇదంతా కేవలం రాధాదేవి శరీరము నుంచి వచ్చిన అష్టమహిషులు, ఆయన భార్యలు 16,000 మంది ఆయనకి దూరంగా ఉన్నప్పుడు ఎంత బాధపడతారో ఆ బాధని వర్ణించారు. అందులో ముఖ్యంగా ముందు రుక్మిణీదేవి. ఒక రోజున శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవితో పాటు పరుపు మీద కూర్చుని కాసేపు జోదం ఆడుతున్నాడు, పాచికలు ఆడుతున్నాడు. ఇంతలో ఆయన్ని చూడడానికి కుచేలుడు వచ్చాడు. కుచేలుడు ఆయన 64 రోజులు కలిసి చదువుకున్నారని చెప్పుకున్నా కదా పొద్దుట. గురువు గారికి దక్షిణ ఇచ్చేసి, కొడుకుని ఇచ్చేసి ఆనందపరిచి ఈయన దారిని ఈయన వచ్చేసాడు. కుచేలుడు మాత్రం మిగతా చదువులు అక్కడ పూర్తి చేసుకున్నాడు. ఈయనకి తొందరగా సర్టిఫికేట్ వచ్చేసింది. ఆయనకి మాత్రం 20 years చదువుకోవాల్సి వచ్చింది. పాపం కుచేలుడు చదువు పూర్తి చేసుకుని కుచేలపురానికి వెళ్ళాడు. అదే ఇప్పుడు పోరుబందర్ అంటాం అన్నమాట, సుధామపురము. అక్కడ పరమ పవిత్రురాలు సుశీల అయినటువంటి ఒక ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. ఏ జన్మలో పాపం ఆయనకి దారిద్ర్యం పట్టుకున్నది. ఈ జన్మలో ఎంత గొప్పవాడైనా పూర్వజన్మ పాపమో లేకపోతే చిన్నప్పుడు చేసిన పాపమో ఏదో ఒకటి, లేకపోతే దారిద్ర్యం రాదు. ఇవాళ మన దారిద్ర్యానికి కానీ, కష్టాలకు కానీ, రోగములకు కానీ ఎవ్వరూ మూలకారకులు కాదు. మనమే కారకులం. మనం చేసిన పాపమే మనకి శాపం అవుతుంది. అందుకని పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. పూర్వజన్మలో చేసిన పాపం ఈ జన్మలో వ్యాధి రూపంలో బాధిస్తుంది. ఇతరుల మీద ఎందుకు పడతాం మనం అనవసరంగా? వాడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు అనుకోవడం దండగా. అందుకే నేను హాయిగా ఏం పోయినా ఏమన్నా పట్టించుకోను. పైకి మాట్లాడుతున్నా, లోపల మాత్రం ఇదంతా పరమాత్మలేలా మన కర్మ అనుకుంటే వదిలిపోయి ఒక దెబ్బకి. వీటికి శాంతి మనమే చేసుకోవాలి. ఆ శాంతి ఔషధముల వల్ల వస్తుంది. మందులు వాడాలి. మన పురాణములు, వేదములు మందులు వాడకుండా, డాక్టర్ని సేవించకుండా ఎట్టి పరిస్థితుల్లో రోగం తగ్గదని చెప్పేశాయి.
కృష్ణుడు చెప్పాడు, నేను వైద్యుడి రూపంలో పుట్టాను, అందుకే వైద్యో నారాయణో హరి. ఈ దిక్కుమాల మతాలు కొన్ని ఉన్నాయి. నెత్తికి నూనె రాసుకొనము, ఆదివారం వచ్చి రోగం తగ్గుతుంది. ఎలా తగ్గుతుందండి? నెత్తికి నూనె రాసుకుంటే రోగం తగ్గుతుందా? కడుపులోకి మందు వేసుకోకుండా. అసలు ఆ చెప్పేవాడు 100 సార్లు కళ్ళతోడలా పెట్టుకుని ఏది కిందకి పైకి అండం, మళ్ళీ తీయటం, వాడి కళ్ళు బాగు చేసుకుంటే సరిపోయే ముందు ఆ నూనె రాసుకుని. అది అసంభవం, అది శరీర లక్షణం అండి. నీ శరీరం క్షీణించిపోతుంది. చిన్నప్పుడున్న ఆరోగ్యం పెద్దయ్యాక ఉండదు. కళ్ళల్లో చూపులో తేడా వస్తుంది, ఆరోగ్యంలో తేడా వస్తుంది, దంతములలో తేడా వస్తాయని చెప్పే పురాణాలు తప్ప నువ్వు పెద్దవాడివైపోయినా గోవింద అంటే నీ రోగంతో తగ్గిపోతుందని చెప్పలా. గోవింద నామస్మరణం నీ ఆరోగ్యమునకు సహకరిస్తుంది, ముక్తినిస్తుంది అన్నారు. అంతే తప్ప 4 సార్లు గోవింద అంటే కళ్ళతోడు పెట్టుకోక్కర్లేదు, మందు వేసుకోక్కర్లేదు, నీకు అన్నీ కలిగిపోతాయని ఎప్పుడు చెప్పలేదు వాళ్ళు. భవబంధముల నుంచి, కష్టముల నుంచి బయటపడడానికి అది ఒక అపూర్వమైన వరం అంతే. అందుకని ముందేం చెప్పారు? వైద్యం చేయించుకో, మందు వేసుకో, తచ్ఛాంతి రౌషధై. ఏది పూర్వజన్మలో చేసిన పాపం వల్ల వచ్చినటువంటి రోగములు తగ్గించుకోవడానికి ముందు ఔషధములు వేసుకో, అది దానికి తగిన శాంతి. ఆ తర్వాత కేవలం ఔషధం తగ్గించదట. ఎందుకంటే పాపానికి ప్రాయశ్చిత్తం మంత్రజపం కూడా చేసుకోవాలి. కొంతమంది ఎన్ని మందులు వేసుకున్నా తగ్గదు. కారణం ఏంటంటే ఇంకా పాపం పోలేదు. దానికి ఏం చెప్పాడు? మంత్ర జపం చెయ్యి, మంత్రం చదువుకుంటూ ఔషధం వేసుకో. ఆ తర్వాత ఇలా శ్రవణము చెయ్యి, అర్చన చెయ్యి. ఇవన్నీ చేస్తే కొంతవరకు ఉపశాంతి పొందుతుంది. పాపం తొందరగా తగ్గిపోతే తొందరగా రోగం తగ్గుతుంది, పాపం విపరీతంగా ఉంటే కొంచెం కొంచెం తగ్గుతుంది, ఉపశమనం కలుగుతుంది. చేసి తీరవలసిందే. అందువల్ల వైద్యుడిని విష్ణుస్వరూపుడు అన్నారు. భగవంతుడే ఆ రూపంలో పుట్టాట. అందుకని శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేవరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిహి అన్నారు. శరీరం బాగా పాడైపోయినప్పుడు, శిథిలమైపోయినప్పుడు, దానికి బాగా వ్యాధి వచ్చినప్పుడు దానికి సరైన ఔషధం గంగాజలం. ముందు గంగాజలం కొంచెం తాగు. వైద్యుడు విష్ణుస్వరూపుడు, ఆయన్ని తలుచుకో, అప్పుడు నీకు మందులు పట్టిస్తాయి, రోగం తగ్గుతుంది అని చెప్పారన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మనం చేసుకున్న కర్మలే మనం అనుభవిస్తున్నాం. దారిద్ర్యం వచ్చింది అంటే ఎప్పుడూ ఎవరికీ దానము చెయ్యలేదు, ఎక్కడో ఏదో పొరపాటు చేశాం. దానివల్ల ఈ జన్మలో నువ్వు ఎంత కష్టపడినా, ఉద్యోగం చేసినా జీతం రాదు, లేదా వ్యాపారం చేసినా కలిసి రాదు, ఎన్ని కష్టాలు పడినా డబ్బులు రావు. కారణం ఎవరికి ఏనాడు దానం చేయలేదు. అదే పరాశరుడు చెప్పాడు పరాశర సంహితలో, అదే వ్యాసుడు చెప్పాడు, ఆయన కుమారుడు కూడా. అదాన దోషేణ భవేద్ దరిద్రః దరిద్రదోషేణ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్రః పునరేవ పాపి. ఏనాడు ఎవరికి దానం చెయ్యని దోషం వల్ల ఈ జన్మలో దరిద్రుడై పుడతాడు. ఎప్పుడు పూర్వజన్మలో ఎవరికి అన్నం పెట్టలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు, ధనం ఇవ్వలేదు, వస్త్రములు ఇవ్వలేదు, పుస్తకములు ఇవ్వలేదు. దానివల్ల ఏమవుతుందన్నమాట, ఈ జన్మలో ఇతరులకు వస్త్రాలు ఇవ్వలేదు కనుక ముష్టి గుట్టలు కట్టుకుంటావు, చిరిగిపోయిన గుట్టలు కట్టుకుంటావు. దానం చేయలేదు కనుక డబ్బు రాదు, అన్నదానం చేయలేదు కనుక ఈ జన్మలో వేళకింత తిండి దొరకదు. పూర్వజన్మలో ఎవరికి పుస్తకాలు దానం చేయలేదు కనుక ఈ జన్మలో చదువు రాదు, జ్ఞాపక శక్తి ఉండదు. ఇవన్నీ పూర్వజన్మ పాపాలు. ఇప్పుడు ఈ దారిద్ర్య దోషం వల్ల బతకడానికి మళ్ళీ పాపాలు చేస్తాడు. ఈ పాపం వల్ల మళ్ళీ నరకానికి పోతాడు. నరకంలో శిక్షణ అనుభవించి మళ్ళీ దరిద్రుడై పుడతాడు. పాపాత్ అవశ్యం నరకం ప్రయాతి, తప్పక నరకానికి ఎడతాట, గ్యారంటీగా వెళ్ళి తీరాలి. పునర్దరిద్ర, మళ్ళీ దరిద్రుడు అవుతాడు. పునరేవ పాపి, మళ్ళీ పాపాలు చేస్తాడు. అందుకే దీనికి శాంతిగా దారిద్ర్యంతో ఉన్నప్పుడు దానములు చెయ్యాలి, భగవన్ నామస్మరణం చెయ్యాలి అన్నారు. దారిద్ర్యంతో ఉన్నప్పుడు దానం ఎలా చేస్తామండి అంటే, నీ దగ్గర తోటకూర కాడలు 4 ఉంటే 1 కాడ దానం చేయి, బత్సరాకులు 4 ఉంటే 1 కాకు దానం చెయ్యి, ఎంతో కొంత చెయ్యి, లేకపోతే శాంతి అవ్వదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, శ్రీకృష్ణుడు అంతటి వాడి క్లాస్మేటు సాందీపని అనే గురువు గారి దగ్గర చదువుకున్నవాడు, స్వతసిద్ధంగా భగవద్భక్తుడు, ఏ వస్తువుల మీద వ్యామోహం లేనివాడు కుచేలుడు. తనంత తాను వచ్చిన డబ్బుని ఆనందంగా స్వీకరిస్తాడు ఆయన.
అది జ్ఞానుల యొక్క లక్షణమే. అయితేనే పూర్వజన్మ కర్మ వల్ల ఈ జన్మలో దారిద్ర్యం అనుభవించాడు ఆయన. తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్కముల్గా దలంచి ఆత్మమోదిల్చి పుత్రదారాభిరక్ష ఒక విధంబున గడపుచునుండునంత. ఆయన ఎప్పుడు అరుగు మీద కూర్చుని వేదం పారాయణ చేసేవాడు, పురాణములు చదువుకునేవాడు, ఇతరులకి పాఠం చెప్పేవాడు. విన్నవాళ్ళు ఆనందించి ఓ రూపాయో ₹1/2 అక్కడ పెడితే ఆ వచ్చిన కాసు 10,000 బంగారు నాణెములుగా భావించేవట. అయ్యో ఒకటే ఇచ్చారేం, 10,000 ఇవ్వలేదేం అని అడిగేవాడు కాదు. తనంత తాను ఎవరిచ్చినా స్వీకరించేవాడు, అడిగేవాడు కాదు. అడగరాదు, ఇస్తే కాదనరాదు. అందుకనే మన వాళ్ళు పారాయణ చేస్తున్నప్పుడు చూడండి, ఎప్పుడన్నా భాగవత పారాయణ జరుగుతోంది, సూర్యబాబు గారు ఎప్పుడు పాప మెసేజ్ పెడుతుంటారు కదా, పురుషార్థం మీకు తోచింది ఇవ్వండి, దీనికి రుసుము ఇంత లేదు, అది నియమం. అది ఎంత ఇమ్మని టిక్కెట్ పెట్టకూడదట పారాయణముల వంటికి వాటికి. అవతల వాడికి ఆనందం కలిగి ఏది ఇస్తే అదే. పాపం కొంతమంది ₹10 ఇవ్వగలుగుతారు, కొందరు 100 ఇవ్వగలుగుతారు. అది వారి వారి శక్తి. అందువల్ల యజ్ఞముకు మళ్ళీ ఇంత ఇమ్మని అడిగితే అది దోషం అవుతుంది. ఇది తెలిసినవాడు మహానుభావుడు కుచేలుడు. అందుకని తనంత తాను ఎవరు ఏది ఇస్తే దాన్నే 10,000 కింద భావించి స్వీకరించి సంతోషించేవాడు. జ్ఞానులకు ఒక నియమం పెట్టారు, అడగడం యాచన, యాచన వల్ల కూడా పాపం వస్తుంది. ఇమ్మని అడిగితే కొంత దోషం వస్తుందట. ఎందుకంటే అవతల వాడికి ఇష్టం లేకపోవచ్చు కదా, గొలుసు అడిగాం అనుకోండి, వాడికి లోపల మండిపోయేవచ్చు. నా గొలుసు అడిగాడు, నా గొలుసు అడిగాడు అంటాడు. ఆ బాధ ఏమవుతుందనమాట, నీకు పాపం అవుతుంది. పోని మనం అడగలేదు, వాడంతటా వాడు ఇస్తే వద్దంటే అది ఇంకా పాపంట. ఆవిడకి ఏదో ఆనందం కలిగి ఓ ₹10 ఇస్తే నేను ఎవ్వరి దగ్గర పుచ్చుకోను అంటే అది అహంకారం అన్నమాట. ఇస్తే తనంత తానిచ్చినప్పుడు పుచ్చుకోకపోవటం అహంకారం, అది దోషమే. ఇంత ఇమ్మని అడగడము దోషమే. ఈ 2 దోషముల నుంచి, పాపముల నుంచి విముక్తుడు కావాలి జీవి. అందుకే ఇది ఎరిగినవాడు గనక అడగడు, ఎవరైనా ఇస్తే కాదనడు, హాయిగా జీవిస్తున్నాడు, ఎలాగో బతుకుతున్నాడు, కుటుంబాన్ని నడుపుతున్నాడు. ఆయన నడుపుతున్నాడు అనడం కంటే వాళ్ళ ఆవిడ నడుపుతోంది. ఇంట్లో భార్యామణుల యొక్క గొప్పతనం వల్లే కుటుంబాలు చాలా వరకు నడుస్తున్నాయి. అంతేగాని భార్య ఏమీ తేవు, రూపాయి తెస్తావు, తోటకూర కాడ కూడా తేవు, ఎలా కుటుంబం నడుపుతాను, కుటుంబాన్ని పట్టించుకోవేం అని రోజు తెప్పితే మొగుడేం చేయగలడు? ఆవిడ కూడా మహాత్మురాలు కనుక ఆయన ఏమి తెస్తే దాంతోటే కుటుంబాన్ని నడిపేది. ఏదో పూర్వం ఇంట్లో పెరడు ఉండేది, ఆ పెరట్లో తోటకూర, బచ్చల కూర, ఆ కూర ఏ కూర పండించి ఏది దొరికితే దాంతో పిల్లలకి ఇంత అన్నం పెట్టి బతికించింది పాపం. ఎంతకాలం సాగుతాయి ఇవి? పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళని చదివించాలి, వాళ్ళకి ఇంత అన్నం పెట్టాలి. ఆ బాధ్యత ఈవిడి మీద పడింది. ఈయన మాత్రం అరుగు మీద కూర్చుని గోవిందా నీ పేరెంతో మధురమురా అని పాడుకునేవాడు పాపం. దాంతో జీవితం కొంచెం కష్టం అయిపోయింది. ఇలా ఉండగా ఒకరోజు ఏమైపోయిందిట, పిల్లలంతా తల్లి దగ్గరకు వచ్చారు. అన్నం అడిగేది తల్లినే కానీ తండ్రిని అడగరుగా. తండ్రి గారు ఏమీ మాట వరసకు కూడా వచ్చిన జీతం పెళ్ళాం చేతిలో పెట్టేస్తాడు. ఆవిడ ఏం చేస్తుందో ఈయనకి తెలియదు. పోయి నీ దగ్గర పెద్ద జీతం ఏమైనా ఏడిసిందంటే అది లేదు. అందువల్ల ఈయన అరుగు మీద కూర్చుంటే ఆవిడ ఇంట్లో ఉంటే పిల్లలంతా ఒక రోజున ఆవిడ దగ్గరికి వచ్చారు. స్వీట్ 16, 16 మంది సంతానం ఏకంగా. పోయి ఒకళ్ళిద్దరు కదా, 16 మంది పిల్లలు. ఈ పిల్లలంతా దొడ్లో అరటి చెట్లు ఉన్నాయి, అరిటాకులు చేత్తో పట్టుకున్నారట. పట్టుకుని అమ్మ దగ్గరకు వచ్చారు. ఎంత అద్భుతమైన పద్యం అండి భాగవతంలో. లలిత పతివ్రత తిలకంబు వంశాభిజాత్య తద్భార్య దుస్సహ దరిద్ర పీడచే పెదవులు తడుపుచు శిశువులు ఆకటి చిచ్చుచే కృశిల్చి మలమలమాడుచు మానసం బెర్యంగా పట్టెడోరము మాకు పెట్టుమనుచు పత్రభాజన ధృతపాణులై తను చేరి వేడిన వీనులు సూడినట్లయైన
ఒకనాడు వగచి నిజాధినాథు చేరి ఇట్లని పలికే ఓ జీవితేశ తట్టుముట్టాడు నట్టి పేదరికమిట్లు నొంప దీనికుపాయమూహింపవైతి. ఆయన భార్య పరమ పతివ్రత, సహనం కలిగిందే. ఆవిడకు కూడా బాధ కలిగే ఒక దృశ్యం వచ్చిందిట ఆ ఇంట్లోకి. ఒక రోజున పిల్లలంతా 2-3 రోజులు తిండి లేక మలమల మాడిపోయారు. ఏం చెయ్యాలో తెలియదు. అన్నమో రామచంద్ర అన్నారు, ఏడ్చేశారు. ఎవళ్ళు అన్నం పెట్టేవాళ్ళు చుట్టుపక్కల లేరు. అందుకని ఆకులు కోసుకొచ్చి ఇంతంత ఆకులు, చిన్ని ఆకులు కోసుకొచ్చారనమాట. అమ్మ ఎక్కువద్దు, ఒక్క గుప్పెడు అన్నం పెడితే తలో మెతుకు పంచుకుని తింటాం, పట్టెడు అన్నం పెట్టమన్నారు. అంటే ఒక గుప్పెడు అన్నం పెట్టమని బతిమాలారట. తల్లి దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నారట. వాళ్ళు మాడిపోయి ఎండిపోయారు. పైగా డొక్కలు ఎండిపోయాయి. పసిపిల్లలు పక్క చిక్కిపోయారన్నమాట పాపం. అలా వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ అన్నం పెట్టమంటే ఆవిడకి దుఃఖం వచ్చేసింది. చెవుల్లో సూదులతో పొడిచినట్టు అయిపోయింది. తట్టుకోలేకపోయింది. ఏం చేయాలో తెలియలేదు. అందుకని వాళ్ళని అక్కడే కూర్చోబెట్టి భర్త దగ్గరికి వెళ్ళింది. ఈయన అక్కడ కూర్చుని అకుహ విసర్జనీయానాం కంఠః యుచేశానాం తాలుహు అని వ్యాకరణ సూత్రాలు చెప్పడం మొదలెట్టాడు. ఇంతలో భర్త దగ్గరికి వచ్చింది. ఏమి స్వామి ఎప్పుడు ఈ వ్యాకరణం పట్టు కూర్చుంటావు, ఈ చదువులు అంటావు, అది అవసరమే కాదన్ను, కానీ అంతకంతకి పేదరికం పట్టుకుని పీడిస్తోంది మనల్ని. దారిద్ర్యం పట్టి పీడిస్తోంది. పిల్లలు అన్నం అని ఏడుస్తున్నారు. వాళ్ళకి అన్నం పెట్టలేక, వస్త్రాలు ఇవ్వలేక మనం వాడిపోతూ ఎంతకాలం బతుకుతాం? పేదరికం తొలగించుకోవడానికి ప్రయత్నం చెయ్యొద్దా? భగవంతుడు ఏమన్నాడు? నీ ప్రయత్నం నువ్వు చేసి నా మీద భారం విడిచిపెడితే నేను తగిన సాయం చేస్తానన్నాడు. నువ్వేమీ చేయకుండా కూర్చుంటే ఆయన ఎందుకు సాయం చేస్తాడు? ఆయన ఏమని చెప్పాడు? కర్మణ్యేవ అధికారః తే, నీకు కర్మ చేయటానికి అధికారం ఉన్నది, మా ఫలేషు కదాచన అన్నాడు. అసలు కర్మే చేయకుండా కూర్చుంటే ఎలాగా? ఎప్పుడు అరుగు మీద కూర్చుని పాటలు పాడుకుంటే ఏ పని చేయకపోతే వ్యవసాయం చేయాలి, ఇంకోటైనా చేయాలి. పోతన గారు వ్యవసాయం చేశాడు కాబట్టి డబ్బు వచ్చింది, ఎంతో కొంత బతికాడు ఆయన. భాగవతం రాస్తూ ఇంట్లో ఏం కూర్చోలే, ఆయన కూడా నాగలి పట్టుకుని దున్నాడు పొలం. అది ఎంత వస్తే అంతే, వేరే విషయం. అసలు పనంటూ చేశాడా లేదా? ఎక్కువ మంది పనులు చేశారండి. అడవుల్లో కూడా కందమూలాలు తెచ్చుకున్నారు, చితుకులు తెచ్చుకున్నారు, అన్నం వండుకున్నారు వాళ్ళను. ఏ పని చేయకుండా కూర్చుంటే అన్నం ఎందుకు ఇస్తాడు భగవంతుడు? కాబట్టి పని చెయ్యాలి. పని చేయకుండా కేవలం పాదయాత్రలు చేస్తే ఆయన ఏం సంతోషించడు. యాదగిరి గుట్టకి వారానికి ఒకసారి వెళ్ళొచ్చాం, నేను డ్యూటీ చేయనంటే నీకు జీతం ఇస్తాడా? ద్వారకా తిరుమల 100 సార్లు తిరిగినా నా ఉద్యోగం నేను చేసుకున్నాను. ధన సంపాదన చేయవలసిందే, ధర్మకార్యాలు చేయవలసిందే. ఏమీ చేయకుండా కూర్చుంటే మాత్రం ఆయన చెయ్యడు. అలా ఏమీ చేయకుండా ఉండాలంటే నువ్వు సన్యాసి అయి ఉండాలి. సన్యాసులకి మాత్రమే ధనార్జన మీద ఆసక్తి ఉండకూడదు. అటువంటి వాళ్ళు కూడా మళ్ళీ కందమూలాలు తవ్వి తెచ్చుకోవాలటండోయ్. వాడి దుంపలు వాడే తెచ్చుకోకపోతే దుంప తెగుతుంది. తర్వాత వాడు ఏమవుతాడో వాడికి తెలియదు. కాబట్టి పనులు చెయ్యాలి. ఈ పేదరికం నుంచి బయటపడడానికి ఒక ఉపాయం ఊహించకుండా కూర్చుంటే అలాగా అనగానే అప్పటికి ఆయనకి వెలిగింది. నిజమే సుమా, నా పొరపాటు నాకు అర్థమైంది. పిల్లలు ఇంత మాడిపోతూ ఉంటే నేను ఇక్కడ కూర్చునేదో, నేను నా చదువుకుంటే లాభం లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడే రిటైర్ అయిపోయే వయసులో ఉద్యోగం అంటే ఏజ్ బార్ అయిపోయింది కదా, డిఎస్సీలో సెలెక్ట్ అయ్యే అవకాశం లేదు కదా, నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు ఆయన పాపం. అప్పుడు ఆవిడేమో మంచి సలహా ఇచ్చింది.